పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాంత్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలన్నీ కూడా మంచి ఉధృతంగా సాగుతాయి. మామగారి మీద అత్తగారి మీద కోపంతో భార్య మీద కోర్టుల్లో కేసులు వేసుకోవడం జరిగింది. అలాగే ఈ భార్యలు కూడా కరెక్ట్గా చిన్నంగా ఉండకుండా భర్తలను వేధించడము, తల్లిదండ్రులను సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా అగ్లీ సిచ్యుయేషన్స్ని తీసుకొస్తాయి. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా వీళ్ళకి ఎలాగో ప్రయోజనం లేదు. కనీసం ప్రపంచానికన్నా ఉపయోగపడదామని పేద ప్రజలకు దానం చేసేది లేదు, వికలాంగులకు దానం చేసేది లేదు, కొట్లాటలు ఫైటింగ్లు చేసుకోమంటే చేసుకుంటారు. అలాగే నూతన వస్త్రాలు ఎంతసేపు కూడా మనం ఈ కొనాలే తప్ప పేదవాళ్ళకి ఏం చేద్దామనే ఆలోచన ఎవరికి ఉండదు. కాబట్టి వస్త్రాలు కొత్తగా కొనడం. ఆ తర్వాత అష్టమ కేతు, ఎవరైనా రోజు మాట్లాడేవాళ్ళు మాట్లాడకపోవడం వల్ల కాస్త డిప్రెషన్కి గురవ్వడము, ప్రతిదీ కూడా నిరాశావాదంగా మీకు ఉండడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. మీ భార్య కానీ, భర్త కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ వీళ్ళెవరైనా సరే మిమ్మల్ని నిందించినప్పుడు డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవాలనేటటువంటి ఆలోచనలు పదే వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని ఏకాంతంగా ఉండకుండా వాటిని దాటుకుని అధిగమించేటటువంటి విధానంలో మీరు ఆప్టిమిస్టిక్గా ముందుకు వెళ్తూ ఉండాలి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఆప్టిమిస్టిక్ విధానం నేర్చుకోవాలి. పెద్ద మనుషులు చెప్పినా, పోలీసులు చెప్పినా, ఎవరు చెప్పినా వినకుండా మీ యొక్క పనులన్నీ కూడా మీరు చేసుకుంటూ వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. నూతన ఊర్లు వెళ్ళడం, వ్యాపార రీత్యా మరి ఇతర దేశాలకు వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ రాశి వారికి మరి పరిహారాలు ఏంటంటే, కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, ఆంజనేయ స్వామి వారికి అర్చన చేసుకోవడం, ఇంట్లోనే మనకి నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి వారి పూజ, ఆ మంత్ర యొక్క జపం చేసుకోవడం, జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.